హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ఎస్టర్డే బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించి గ్రాండ్ లాంచ్ ఈవెంట్ అయితే ప్రారంభమైంది. కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు. 14 మంది అయితే ఉన్నారు. దీంట్లో మెయిన్గా స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటే స్టార్టింగ్లో ఎస్వి గౌడ అనే అమ్మాయి అయితే వచ్చింది. సీరియల్ యాక్టర్. ఈ అమ్మాయి చాలా సీరియల్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఎంతో సపోర్టివ్ రోల్స్ కూడా చేసింది. అయితే మెయిన్గా ఈ అమ్మాయి వచ్చినప్పటి నుంచే అందరు అమ్మాయిలు ఆల్మోస్ట్ అలాగే ఉన్నారు. అయితే నాగార్జున గారి అటెన్షన్ గ్రాప్ చేసే దాంట్లో ఒక పూల్ తీసుకొచ్చి ఆ అమ్మాయి నాగార్జున గారిని ఇంప్రెస్ చేసే ప్రయత్నం అయితే చేస్తే అందరూ అదే ప్రయత్నం చేశారు. బట్ ఈ అమ్మాయి ఎక్కడో కొంచెం నాకు చాలా గార్జియస్గా అయితే అనిపించింది. ఈ అమ్మాయికి జోడీగా సేమ్ సీరియల్ యాక్టర్ అయినటువంటి నిఖిల్ని అయితే దించారు. నిఖిల్ అనే వ్యక్తి అందరికీ పరిచయస్తుడే. చాలా వరకు సోషల్ మీడియా త్రూ లేకపోయినా సీరియల్స్ ద్వారా అందరినీ అట్రాక్ట్ చేసిన వ్యక్తి. అయితే నిఖిల్ బట్ వచ్చినప్పుడు ఏదో ఒక సస్పీషియస్గా ఏదో ఆయనకి ఏదో బాధ ఉన్నట్లుగా అయితే చెప్పుకొచ్చాడు. ఏదో పీస్ఫుల్నెస్ కోసం వచ్చినట్లుగా మాట్లాడాడు. ఎట్ ద సేమ్ టైం మీరు బాగా గమనించుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేసిన కోసమే జాకెట్ మీద ఓజీ అని రాసుకొచ్చాడు. మీరు గమనించారో లేదో నాకు తెలియదు. గమనించాడు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే అలా రాసుకొచ్చినా ఎన్ని చేసినా లాస్ట్కి గేమే తేలేది. గేమ్ వల్లే వాళ్ళు ముందుకు వెళ్తారా వెనక్కి వస్తారనేది అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఫ్యాన్ సపోర్ట్, ఈ సపోర్ట్, ఆ సపోర్ట్ అంతా కూడా గేమ్ దగ్గర తేలిపోద్ది. నాగార్జున గారు అందరికంటే తెలివైన వ్యక్తి కాబట్టి. అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ని ఫుల్ఫిల్ చేసి ముందుకు వెళ్తేనే ఎవరికైనా కూడా డ్యూరేషన్ అనేది ఉంటుంది హౌస్లో, లేదంటే పోవాల్సింది బయటికి. నెక్స్ట్ థర్డ్ కంటెస్టెంట్గా అభినయ్ అనే అతన్ని తీసుకొచ్చారు. అభినయ్ అనే అతను ఓకే, అతనికి సంబంధించి ఏ వేలో చూస్తే తన ఏదో వాళ్ళ ఫాదర్ రిలేటెడ్గా ఏదో కొంచెం డిప్రెషన్లో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే అతను మనకు పెళ్లి చూపుల మూవీలో సపోర్టివ్ రోల్ చేశాడు. అతను మనకు బాగా గుర్తున్న వ్యక్తి. అట్ ద సేమ్ టైం అతను అక్కినే నాగార్జున గారికి సంబంధించిన ఈ అన్నపూర్ణ స్టూడియోస్లో ఉండే యాక్టింగ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో కోర్స్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ఒకటి, ఇది ప్రమోషన్ వేలో తీసుకొచ్చారా లేకుంటే నిజంగానే అతనికి నిజంగా టాలెంట్ ఉండి గ్రాప్ చేశారా అనేది అయితే నాకు డౌట్ వచ్చింది. బికాజ్ ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇంకా వెల్ నోన్ పర్సనాలిటీస్. మనం చాలా వరకు ఫేక్ లిస్టులు చూసాం కదా. ఆ ఫేక్ లిస్టులో ఎక్కడో ఒక దాంట్లో మనకు ఎవరో ఒకరిని తీసుకొచ్చినా బట్ ఇతన్నే ఎందుకు 12 years తర్వాత ఆఫ్టర్ పెళ్లి చూపులు ఎందుకు అనేది నా డౌట్ వచ్చింది. మీకేమైనా వచ్చింది మీరైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బికాజ్ వచ్చిన తర్వాత నాకు నాగేశ్వరరావు గారు గిఫ్ట్ ఇచ్చారు, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే నా లైఫ్ ఇలా గ్రో అయింది, దీనివల్ల అన్నట్లుగా ఏదో ప్రమోటివ్ వేలో చెప్పాడేమో అని అయితే అనిపించింది నాకు. మరి ఓకే తెలీదు, బట్ ఇతను కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉండే అవకాశం ఉంది. అయితే సో ఇప్పుడు 4th కంటెస్టెంట్గా ప్రేరణ అనే అమ్మాయిని అయితే తీసుకొచ్చారు. ఈ అమ్మాయి హౌస్లో చాలా చాలా స్ట్రాంగ్గా నిలబడే అవకాశం ఉందని అయితే నాకు అనిపించింది అల్లరి వల్ల. ఈ అమ్మాయికి రష్మిక మందన ఫ్రెండ్స్ కాబట్టి తనకి ఏదో ఒక రకమైన సపోర్ట్ అయితే ఆ అమ్మాయి ఖచ్చితంగా ఉంటుందని అయితే నాకు అనిపించింది, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా. అయితే అమ్మాయికి త్రూ సోషల్ మీడియా పెద్దగా ఎవరో తెలియనప్పటికీ బట్ రష్మిక మందన ఫ్రెండ్ కాబట్టి ఏదో ఒక రకంగా అయితే హెల్ప్ చేసింది. ఈ అమ్మాయికి పెళ్లి చూపుల్లో యాక్ట్ చేసిన అభినయ్ని జోడీగా ఇచ్చారు. ఆ అబ్బాయికి ఆ ఫాదర్ సెంటిమెంట్ వల్ల ఏదో రకంగా ఫోకస్ అయితే అబ్బాయి మీద పడింది. అండ్ మన ఏవి చూసినప్పుడు మనకు కూడా కనెక్ట్ అయ్యాం. అట్ ద సేమ్ టైం ఈ 2 బ్యాచెస్ కూడా ఎగ్జైటెడ్గా మాట్లాడుకున్నారు హౌస్లోకి వెళ్ళినప్పుడు. బట్ కానీ అక్కడ పోను తెలుస్తుంది అసలు ఏంటి ఎలా ఉండబోతుంది అనేది. అయితే తర్వాత వాళ్ళని పిలిచే ముందు ప్రమోషన్స్లో భాగంగా రానా ప్రజెంట్ చేయబోతున్న 35 సినిమాకి సంబంధించి టీంని అయితే ఇన్వైట్ చేశారు. నివేదా థామస్ అండ్ హీరోతో పాటుగా ఒక టాస్క్ కూడా ఇచ్చి పంపించారు లోపలికి. ఆ టాస్క్లో ఈ 2 టీమ్స్ పోటీ పడి పార్టిసిపేట్ చేసి అయితే 2 టీమ్స్ వాళ్ళు కూడా హడావిడిగా ఆడారు. బట్ నిఖిల్ టీం అయితే విన్ అయింది. ఓడిన వారికి టాస్క్లో భాగంగా ఒక టాస్క్ ఇచ్చారు. అదే ఏంటంటే ఒకదాన్ని ఓపెన్ చేయమన్నారు ఫ్రేమ్ని. అయితే అక్కడ వాళ్ళు రివీల్ చేసింది ఏంటంటే నో క్యాప్టెన్ అంటే నిజంగా నాకు అంటే నో క్యాప్టెన్ ఎలా ఉంటుంది బిగ్ బాస్లో. ఐ థింక్ ఇప్పటి వరకు నో క్యాప్టెన్కి సంబంధించింది చాలా వరకు వచ్చింది. బట్ నో క్యాప్టెన్ అనేది ఏంటనేది నాకైతే అర్థం కాలేదు. ఇంకా 2 ఫ్రేమ్స్ కూడా బ్యాలెన్స్ పెట్టారు. చూద్దాం ఎలా అంటే కొత్త తీసుకొస్తున్నారు. ఐ థింక్ నాకు అనిపించింది ఏంటంటే ఇప్పటి వరకు వీళ్ళందరూ కూడా ఎంతకో నార్మల్గా ఒక ప్లెయిన్గా కనపడ్డారు. ఎక్కడ కూడా నాకు ఆ హై రాలేదు. సో
అందువల్ల వీళ్ళందరికీ మంచిగా గేమ్ ఆడిస్తే లేకపోతే మంచి మంచి టాస్క్లు ఇస్తే తప్ప ఇది లేస్తుందో లేదో అన్న భయమో ఏమో తెలియదు. కానీ కొత్తగా కొన్ని ఇన్వెన్షన్స్ అయితే ప్రైవేట్స్ పెట్టారు. 5th కంటెస్టెంట్గా ఆదిత్య ఓం అనే ఆయన వచ్చారు. ఈయన మనకు లాహిరి సినిమా ద్వారా చాలా బాగా పరిచయం వ్యక్తి. అతను ఏవీలో వచ్చిన దాని ప్రకారం బట్టి చూస్తే నాకు పూర్తిగా సినిమా మ్యాన్ అని అనిపించింది. అట్ ద సేమ్ టైం సోషల్ యాక్టివిటీ కూడా అర్థమైంది. ఆదిత్య గారి ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం అనేది అన్నట్లుగా అంటున్నారు. బట్ అవి ఫేస్ చేయడం ద్వారా కూడా మనకు తర్వాత తెలుస్తుంది. అండ్ ఆదిత్య ఓం గారు నిజంగా మనకు చాలా దూరం ఐ థింక్ గ్యాప్ ఉంది ఆయనకి మనకి. ఓకే, కొన్ని సినిమా ద్వారా ఎలా అయితే మనకు ఉత్సాహంగా మూవీలో హీరో ఎలాగైతే మనకు ఫస్ట్ మూవీలోనే అటెన్షన్ గ్రాప్ చేశాడో, అలాగే ఇతను కూడా బోల్డ్ మూవీస్లో ఒక 15 years 20 years బ్యాక్ వెళ్తే ఇతని సినిమాలు కూడా మనకు కొంత ఫన్ జనరేట్ చేసేవి. చాలా వరకు హ్యూమర్ ఉన్న వ్యక్తి, మంచిగా ఫన్ జనరేట్ చేయగలిగే వ్యక్తి. అయితే మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చారు ఎందుకో అర్థం కాలేదు. ఐ థింక్ రీసెంట్ టైంలో ఇంటర్వ్యూలో కొంచెం మళ్ళీ ఫోకస్ పడింది కాబట్టేమో. మెయిన్గా బిగ్ బాస్ ఎలాంటి వాళ్ళు తీసుకొస్తుందంటే జనం ఫోకస్, ఐ మీన్ పీపుల్ ఫోకస్ ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళు ఎవరైతే ఆ ఫోకస్ని గ్రాప్ చేస్తారో వాళ్ళని మాత్రమే తీసుకొస్తారు. సో దాంట్లో భాగంగానే 6th కంటెస్టెంట్గా అయితే ఆదిత్య గారికి జోడీగా సోలియాని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అయితే అక్కడ తను ప్రజెంటేషన్ అయిపోయాక ఎగ్జైట్మెంట్లో ఒక మాట ఉంది. అదేంటంటే నాగార్జున గారు ఎంగంటే ఫేక్తున్నారు బయట అన్నట్లుగా ఏదో అంటే నాకు అనిపించింది నాగార్జున గారు ఏజ్డా అనిపించింది. ఓకే, ఆ అమ్మాయి ఎగ్జైట్మెంట్ అయింది. ఈ అమ్మాయికి ఎస్పెషల్లీ రామ్ గోపాల్ వర్మ గారు సపోర్టివ్గా ఒక వీడియో అయితే ఏవి రూపంలో లైక్ బయట రూపంలో అయితే పంపించారు. ఒక అటెన్షన్ పడింది ఈ అమ్మాయి మీద. అప్పటి వరకు తెలియదు ఈ అమ్మాయి ఎవరు ఏంటి అనేది. బట్ ఆర్జీవి గారు ఆ బయట వల్ల ఖచ్చితంగా అమ్మాయికి అయితే యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. 7th కంటెస్టెంట్గా బెజవాడ బేబక్క. సో ఈవెంట్ చూసినప్పుడు నాకు నిజంగా ఒక ఫన్నీ ఎంటర్టైనర్ అయితే అనిపించింది. చాలా ఫన్నీగా ఏవీలో కూడా ఆవిడ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం తన బెస్ట్ ఎంటర్టైనర్గా హౌస్లో ఉంటుందని అయితే 200% చెప్పగలను. ఎందుకంటే ఆ ఏవీలో తను చేసిన ఫన్ ఏదైతే ఉందో నాకు అలాగే అనిపించింది. చాలా స్ట్రాంగ్గా కూడా ఖచ్చితంగా తప్పకుండా అయితే ఈ హౌస్లో ఖచ్చితంగా ఆడుతుందని అయితే నాకైతే నమ్మకం కలిగింది ఆమెను చూసినప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం ఈవిడ ఆ ఇంట్రడక్షన్, ఆ ఇంట్రోకి ఆవిడ ఇవ్వడానికి అటెన్షన్ జనాల నుంచి గ్రాప్ చేసే ఆ ప్రాసెస్లో ఎక్కడో కొంచెం అతిగా ప్రవర్తించింది ఎవరైతే నాకు అనిపించింది. మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. లాస్ట్ వరకు ఉంటే లేదంటే ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోద్దని అయితే అర్థమవుతుంది. ఈవిడికి మైండ్ బెండింగ్ అయ్యేలా ఒక బడ్డీని అటాచ్ చేశారు. అతనే శేఖర్ భాష. నిజంగా నేను అప్పటి వరకు హై రాలేదేంట్రా అనుకుంటున్న టైంలో ఇతని ఎంట్రీతో అయితే పిచ్చ హై వచ్చింది నాకైతే. నిజంగా ఇతను నిలబడితే మాత్రం స్ట్రాంగ్ కంటెస్టెంటే. బట్ ఇతనికి బడ్డీగా ఉన్న ఈ బేబక్ వల్ల ఇతనికి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. సో చూడాలి. ఎందుకంటే శేఖర్ భాష మైండ్ సెట్ ఇప్పటివరకు మనం చాలా రీసెంట్ టైంలో ఈ ఇష్యూ ఏదైతే రాజస్థాన్ ఇష్యూ ఉందో దీంట్లో మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసాం. అతని మైండ్ సెట్ ఏంటి, అతను పోరాడే విధానం ఎలా ఉంటుంది, ఎంత అంటే ఐ మీన్ మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక స్ట్రాంగ్ పర్సన్ ఇతను. ఎన్ని వచ్చినా కూడా, ఎంతమంది గురించి ప్రెజర్ వచ్చినా కూడా ఇతను ఫేస్ చేసి అలాగా స్ట్రాంగ్గా ఒక వాల్ లాగా నిలబడ్డాడు ఈ ఇష్యూలో. అయితే బట్ ఇప్పుడు బిగ్ బాస్కి సడన్గా వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు ఈ రాజస్థాన్ ఇష్యూ అంతా కూడా క్లోజ్ అయిపోయినట్లే. అయితే ఇతను లాస్ట్ వరకు ఉండగలుగుతాడు, బేబక్క కూడా ఉండగలుగుతుంది లేదంటే కష్టమే. అయితే 9th కంటెస్టెంట్గా కిర్రాక్ సీతను అయితే ఇంట్రడ్యూస్ చేశారు. కిర్రాక్ సీత మనందరికీ బాగా తెలుసు. ఎలా 7 Artsలో చేసింది, ఏదో కొంచెం డబుల్ మీనింగ్ ఉన్న వీడియోస్ చేస్తూ అలాగైనా కొంచెం ఫేమస్ అయింది. దాని ద్వారా బేబీ మూవీ అయితే వచ్చింది, ఒక రోల్ అయితే ప్లే చేసింది. అయితే ఈ అమ్మాయికి జోడీగా నాగమణికంఠ అనే అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేశారు. బట్ ఈ అబ్బాయి నాకు అంతకేం తెలీదు. కొంతమంది ఏవీస్లో ఎందుకో ఈ అబ్బాయితో పాటుగా ఇంకొంతమంది ఏవీస్ చేశారు. అబ్బా అది ఎందుకో ఎక్కడో నాకు డ్రామాటిక్గా చూపెట్టారేమో అనిపించింది. వాళ్ళ లైఫ్లో జరిగినవి నిజమే, బట్ మరీ అంత డ్రామాటిక్గా ఆర్టిఫిషియల్గా ఎందుకు చూపించారు అనేది అయితే నా క్వశ్చన్. ఓకే, మీ విజన్ వేరుండొచ్చేమో, బట్ ఎంతో కొంత మనం ఫాలో అవ్వాలి కదా. బట్ అయినా కూడా మీరు ఏదో పెట్టాలి కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాళ్ళ దగ్గర కావాలని నడిపించడం అర్థమవుతుంది, తెలుస్తుంది. బట్ ఎందుకో తెలియలేదు. అయితే ఓకే, అక్కడ వరకు అయిపోయింది. తర్వాత
నాని గారి మూవీ సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్లో భాగంగా మళ్ళీ ఇంకొక టీంని పిలిచారు. అయితే ఇక్కడ 3rd, 4th, 5th పేర్స్తో టాస్క్ ఆడించారు. ఆ టాస్క్లో బేబక్క, శేఖర్ భాష విన్ అయ్యారు. నిజంగా శేఖర్ భాష కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కానీ కాన్ఫిడెంట్గా అతను ఆడిన విధానం కానీ నాకైతే బాగా అనిపించింది. మెయిన్గా ఈ టాస్క్లో సీత, మణికంఠ పెయిర్ ఓడిపోయారు. అయితే వీళ్ళు ఓడిపోయినందుకు ఇంకొక టాస్క్ ఇచ్చారు. అందులో రివీల్ చేశారు సెకండ్ ట్విస్ట్ని. నో లిమిటెడ్ రేషన్ అంట. లిమిటెడ్ రేషన్ అంటే వాళ్ళకి ఫుడ్ కొంచెం కష్టమేమో అని అయితే నాకు అనిపించింది. ఐ థింక్ రేషన్ లేనప్పుడు ఎలా వాళ్ళనే అదే అంటున్నాం కదా, బిగ్ బాస్ ఏంటంటే వాళ్ళకి తెలుసు మనం తీసుకుంటున్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ప్లెయిన్గా ఉన్నారు, వీళ్ళకేమంత జనాల్లో అంత ఆదరణ, ఐ థింక్ అంత వెల్ నోన్ పర్సనాలిటీస్ ఏమైనా తీసుకురాలేదు మనం. సో ఇప్పుడు ఖచ్చితంగా మనం ఇలాంటి గేమ్ క్రియేట్ చేసి గేమ్ ద్వారా వీళ్ళు ఎలివేట్ అయ్యేలాగా, షో ఎలివేట్ అయ్యేలాగా మనం చెయ్యాలని అయితే డిసైడ్ అయ్యారు. కాబట్టి ఇలాంటి రూల్స్ తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఓకే, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. నో రేషన్ అంట. మరి వాళ్ళు ఎలా సొంతంగా సంపాదించుకోవాలని కూడా చెప్పారు. వాళ్ళు ఎంత టాస్క్ ఫినిష్ చేసి అంత రేషన్ వస్తుంది, ఐ మీన్ ఫుడ్. ఓకే, 11th కంటెస్టెంట్గా పృథ్వీరాజ్ అనే అతనైతే వచ్చాడు. నాగపంచమి సీరియల్లోని యాక్టర్ ఇతను. నేను పెద్దగా సీరియల్స్ చూడను కాబట్టి ఎక్కడ ఓకే. ఈ అబ్బాయి మరీ ఇతని జోడీగా విష్ణుప్రియని జాయిన్ చేశారు. విష్ణుప్రియ కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంటే, బట్ తను వెల్ నోన్ అమ్మాయి అండ్ సో మచ్ ఆఫ్ సెలబ్రిటీస్ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి, లైక్ సుడిగాలి సుధీర్తో ప్రోగ్రామ్ చేసింది కాబట్టి సపోర్టివ్గా, శ్రీముఖి ఇంకా చాలామంది ఉన్నారు ఏదైతే టెలివిజన్ బుల్లితెరకు సంబంధించిన వాళ్ళు. సో టాప్ వరకు వచ్చే అవకాశం కూడా ఉందని అయితే నాకు అనిపించింది. సో విష్ణుప్రియ గురించి మాట్లాడాలంటే అందరికీ తెలుసు, విష్ణుప్రియ పెద్దగా మనం ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆ సీరియల్ యాక్టర్ ఎవరైతే ఉన్నాడో అతను కొంచెం అందరికీ తెలియాలి. బట్ కాకపోతే అతను తెలియాలి అంటే గేమ్ బాగా ఆడాలి. గేమ్ బాగా ఆడితేనే అటెన్షన్ గ్రాప్ అవుద్ది, లేదంటే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఒకడు వెళ్ళిపోతే ఇంకొకరు కూడా వెళ్ళిపోతారా, లేకపోతే ఒకరే వెళ్ళిపోతారా అనేది డౌట్. బికాస్ ఇప్పుడు లైక్ ఒక కంటెస్టెంట్ ఉంది, విష్ణుప్రియ ఉంది, విష్ణుప్రియ వెళ్ళిపోయింది. మరి ఇతను ఏం చేస్తాడు? లేదు ఇతను వెళ్ళిపోయాడు, విష్ణుప్రియ ఏం చేస్తుంది? సోలోగా ఆడుతుందా? దీన్ని ఎలా వీళ్ళు డిజైన్ చేస్తారనేది ఈరోజు తెలుస్తుంది. ఈరోజు మళ్ళీ ఇంకో రివ్యూ ద్వారా వస్తా. ఖచ్చితంగా వీడియో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ చేయండి, చేయాలా వద్దా అని. అప్పుడే నాకు ఊపు వస్తుంది, అప్పుడే చేస్తా. అయితే ఇక్కడ 13th కంటెస్టెంట్గా డి డాన్సర్ నైనికాని అయితే తీసుకొచ్చారు. ఐ థింక్ తను సెన్సిటివ్ అని తెలుస్తోంది, అలానే సింపుల్గా తీసుకోలేం. బికాజ్ బ్రేకప్ అయిన అమ్మాయి చాలా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి. సో ఈ అమ్మాయికి నబీల్ అబ్రుద్రి అయితే జాయిన్ చేశారు. ఈ అబ్బాయి గురించి పెద్దగా ఎవరికి తెలియదు, ఎవరికే కాదు నాకు కూడా తెలియదు. కాబట్టి వీళ్ళు ఆడబోయే ఆట పైనే వీళ్ళు లాస్ట్ వరకు ఉంటారా లేదా అన్నదైతే తెలియాల్సి ఉంది. అంతా ఓకే. ఇంట్రడక్షన్ అనిల్ రావిపూడి గారిని పంపించారు. టాస్క్ ఇచ్చి ఒకరిని పట్టుకెళ్ళిపోతున్నట్లు, బట్ అక్కడ ఎలిమినేట్ అయిన అబ్బాయి మనకంటే ఎవరైతే ఉన్నారో అయితే వాళ్ళకి ఇచ్చిన టాస్క్లో ఒక టాస్క్ ఇచ్చారు. అందులో ఏంటంటే ఆ అబ్బాయి ఎలాగైనా ఎవరైనా నామినేట్ చేయండి, నేను పట్టుకెళ్ళిపోతానన్నా. నాకు అర్థమైంది, వాళ్ళు చెప్తున్నప్పుడు తెలుస్తుంది ఇదంతా ఏదో పెద్ద డ్రామా రా, వచ్చినప్పుడు ఏంట్రా అన్నట్లుగా. అయితే ఓకే, అక్కడ ప్రాంక్ అని రివీల్ అయింది, అంతా బాగానే ఉంది. బట్ నాకు అక్కడ ఇంకొక బాధ వేసింది ఏంటంటే, ఈ మణికంఠ ఎవరైతే ఉన్నాడో, నాగమణికంఠ అని అతను, అందరూ ఆ అబ్బాయి పేరు చెప్పినప్పుడు నాకు ఎక్కడో కొంచెం అనిపించింది. ఇంకొకటి, ఈ అబ్బాయి ఎలా అయితే మన ప్రభాకర్ గారి కొడుకు యాటిట్యూడ్ స్టార్ ఉన్నాడో ఆ అబ్బాయి ఏదైతే ఒకటి ఫాలో అయ్యాడో, ఐ థింక్ అందరు అటెన్షన్ గ్రాబ్ అవ్వడం కోసం, అందరూ ఫోకస్ ఇతను పడ్డం కోసం వాళ్ళ నాన్నగారు మాట్లాడుతుంటే ఒక లుక్ ఇలా ఇవ్వడం ఏదైతే ఉందో, సేమ్ ఇలాగే ఈ అబ్బాయి కూడా ప్రవర్తించాడేమో అయితే నాకు అనిపించింది. ఎందుకంటే వచ్చినప్పుడు జోబిలో చేయబెట్టి మైక్తో మాట్లాడాడు, లోపలికి వచ్చాక నానిగారు అందరితో పలకరించి మాట్లాడుతుంటే సంబంధం లేనట్టు అటు ఇటు తిరుగుతున్నాడు. ఓకే, ఏదో నీ బాధ. ఇంకొకటి, నీకు మైండ్ సెట్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. బికాస్ నువ్వేంటంటే నేను ఒక 1 పీస్, ఐ థింక్ నేనే కోహినూర్ డైమండ్ అన్నంత దాకా మీరు ఫీల్ అవుతున్నారేమో, తప్పది. ఓకే, బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత మీ కొంచెం పక్కన పెట్టి అట్లీస్ట్ నటించాలి, ఒక మంచి కంటెంట్ ఇవ్వాలి. అది మెయిన్ బిగ్ బాస్ది. మీరు మీ పర్సనల్ లైఫ్లో ఎలా ఉన్నారు అలా బిగ్ బాస్లో ఉంటే అవ్వదు కదా. ఓకే, తర్వాత చూద్దాం. అక్కడ వరకు ఓకే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే,
అనిల్ రావిపూడి గారి దగ్గరికి అదే నీ పేరు వెళ్ళింది, నిన్నే ఎలిమినేట్ చేయాలని వెళ్ళిపోయావు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత నీకు ఇష్టమైన హీరో ఎవరైనా అడిగితే సమాధానం అలా చెప్తారు ఎవరన్నా? అలాగనే చెప్పేది నాకు నేనే హీరో, నాకు నేనే ఇన్స్పిరేషన్, ఇవన్నీ సొల్లు కబుర్లు. మనం ఎదిగేటప్పుడు ఎలా చెప్పుకుంటాం నాకు ఆయన ఇన్స్పిరేషన్, ఈయన ఇన్స్పిరేషన్ అని చెప్తాం. బట్ ఎదిగేశాక లేదా ఎదుగుతున్న క్రమంలో నాకు ఎవరి ఇన్స్పిరేషన్ లేదు, నాకు నేనే అంటే అది అవ్వని పని కదా. సో కొంచెం మెచ్యూర్గా మాట్లాడి ఉంటే బాగుండైతే నాకు అనిపించింది. దాని తర్వాత ఇతను చెప్పిన దాని ప్రకారం ఇతను మదర్ సెంటిమెంట్తో వచ్చాడు. అంటే ఐ మీన్ మదర్ సెంటిమెంట్తోనే వచ్చాడు అనట్లేదు, మదర్ సెంటిమెంట్ తీసుకొని వచ్చాడు. అతనికి ఏదో కొంచెం బాధ ఉన్నట్లుగా వాళ్ళ అమ్మగారు ఓకే అక్కడ వరకు అయితే అయిపోయింది. నిజంగా అదొక ప్రాంక్ అని తెలిసింది, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాం. దాని తర్వాత వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఒకటి ఓపెన్ చేయించారు అందరినీ తీసుకెళ్ళి ఒక రూమ్లో. అదేంటంటే లిమిట్లెస్ ప్రైజ్ మనీ కాన్సెప్ట్. అదైతే నాకు బాగా అనిపించింది. బికాజ్ ఎందుకంటే లిమిట్లెస్ ప్రైజ్ మనీ అనేది ఈసారి ఎలా వాళ్ళు డిజైన్ చేస్తారు, ఐ థింక్ ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే 3 ఉన్నాయి. నో క్యాప్టెన్ అంట, క్యాప్టెన్ లేకుండా గేమ్స్ ఎలా ఆడతారు, ఇండివిజువల్గా ఉంటుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి స్వేచ్ఛ అయితే అందించారు. సెకండ్, నో రేషన్ ఫుడ్. వాళ్ళు ఎంత పని చేసినా లేకపోతే వాళ్ళు ఎంత కంటెంట్ ఇచ్చినా లేకపోతే వాళ్ళు ఎంత ఏం చేసినా కూడా వాళ్ళకి ఆ రేషన్ అనేది వాళ్ళు సొంతంగా సంపాదించుకోవాలి. థర్డ్ ఏంటంటే అదే నో అమౌంట్ అనమాట, లిమిట్లెస్. సో ఈ లిమిట్లెస్ అమౌంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో చూడాలి. మొత్తానికి ఓవరాల్గా మీకేమనిపించింది ఎపిసోడ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. నాకైతే అబ్బా నిజంగా ఎక్కడో వీళ్ళు ఈ డ్రామాటిక్ వే ఎక్కువ చూస్ చేశారనిపించింది. అంత అవసరం లేదు బేసిక్గా. ఓకే నిజం ఉన్నప్పటికీ కొంచెం చాలు, మరీ అంత అవసరం లేదు. సో నాగార్జున గారు ఇప్పటి వరకు ఆయన ఫేస్ చేస్తున్న ఈ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇన్కన్వెన్షన్ వీటికి సంబంధించి వాటిని ఏమిటిని కూడా ఫేస్లో తెలియకుండా చాలా చక్కగా అందరితో మాట్లాడుతూ బిగ్ బాస్లోకి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఎంటర్టైనర్గా నిలవబోతున్నారు ఆయన. అండ్ సో చూడాలి. ఇప్పటి వరకైతే ఓకే. బట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక్క విషయం మాత్రం నేను చెప్పగలను. ఇందులో చాలా బాగా స్ట్రాంగ్గా నిలబడే కంటెస్టెంట్ శేఖర్ భాష అండ్ విష్ణుప్రియ. వీళ్ళిద్దరూ. నిఖిల్ అనే వ్యక్తి ఏదో కొంచెం యాటిట్యూడ్ ఉన్నట్లుగా బిహేవ్ చేస్తున్నాడు, ఏదో కామ్గా మెయింటైన్ చేస్తున్నాడు. బట్ మనం ఎంత ట్రై చేసినా కూడా లాస్ట్కి బిగ్ బాసే, పీపుల్ కూడా కాదు. అందరూ అంటారు పీపుల్ ఓట్స్ వల్లే గెలిచారు, అదంతా ఏం లేదు. జస్ట్ ఫర్ బిగ్ బాస్ ఏదైతే అనుకుంటాడో అదే చేస్తాడు, వాళ్ళనే ఉండిస్తాడు. ఎవడైతే మంచి కంటెంట్ ఇస్తున్నాడో, ఎవడైతే దానికి టీఆర్పీ పెరిగేలాగా ఎవడైతే గేమ్ కానీ లేకపోతే త్రూ అతను ఏదైతే వే ఉందో అతను చేస్తున్నాడో అది మాత్రమే ఉంటుంది, రైట్? సో మీకు ఇప్పటి వరకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.